నేను తెలంగాణ పాదయాత్రగా వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ప్రకటన చేస్తారు. ప్రకటన చేయటమే కాదు, సమావేశాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 16వ తారీఖు 1951 నాడు శివరాంపల్లి నుంచి హయత్ నగర్ వరకు మొదటి రోజు పాదయాత్ర. ఆ తర్వాత అక్కడ హయత్ నగర్లో బస చేసి 17వ తారీఖు హయత్ నగర్ నుంచి పాదయాత్రగా పోచంపల్లి గ్రామానికి వినోబావే చేరుకుంటాడు. 17వ తారీఖు సాయంత్రం పోచంపల్లి గ్రామంలో దళితవాడలో ఒక సమావేశం జరుగుతుంది, ప్రార్థనా సమావేశం. ప్రార్థనలు అయిపోయిన తర్వాత వినోబాబాయ్ గారు అడుగుతారు, ఈ గ్రామంలో సమస్యలు ఏంటి అని అడిగినప్పుడు ఎక్కువ మంది పేదలు చెప్పింది, మేము చాలా పేదరికంలో ఉన్నాం, తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి, మరి ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన అడిగినప్పుడు తలా కొద్దిగా భూమి కనుక ఉంటే ఉపాధి దొరుకుతుంది, ఆ భూమిని సాగు చేసుకొని బ్రతకగలుగుతామని వారందరూ పేర్కొనడం జరుగుతుంది. మరి భూములు ఎట్లా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి అడిగి తీసుకోవాలా, ఏం చేయాలి, మనం ఆలోచన చేద్దాము, మరుసటి రోజు మళ్ళీ కలుసుకుందామని వినోబావే ప్రకటిస్తాడు.